ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, నేను విజయ్. అంటే గడిచిన 20 రోజుల కిందట, అంటే ఒక నెల రోజుల కిందట ఇదే వాయుగుండం, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లాలో ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసింది. అంటే అనూహ్యంగా అత్యధిక వర్షపాతం అక్కడ కురవడం, అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా ఒక్కసారిగా ప్రవాహం ఎప్పుడూ లేని విధంగా కూడా ఫస్ట్ టైం ఒక రికార్డు స్థాయిలో ప్రవాహం రావడం, అదే స్థాయిలో బుడమేరు వాగు కూడా గండిపడినటువంటి నేపథ్యంలో విజయవాడ నగరం అంతా కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ అదే బంగాళాఖాతంలో మళ్ళీ వాయుగుండం ఏర్పడింది. ఇప్పుడు ఈ వాయుగుండం అంతా కూడా ఏపీ వైపు దూసుకొస్తున్నటువంటి పరిస్థితి. రేపు ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది. సో దక్షిణ కోస్తాల్లోని అనేక జిల్లాలు, రాయలసీమ జిల్లాలు పూర్తిగా భారీ వర్షాలతో ఈ వాయుగుండం ముంచెత్తబోతుంది. అసలు ఏ జిల్లాలకి ఎంతవరకు దీని ఎఫెక్ట్ ఉండబోతుంది, ఎంత వర్షపాతం నమోదైంది, ఇంకా ఎంత వర్షపాతం కురిసే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఏ జిల్లాల వాళ్ళు, ఏ ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలో మీకు ఒకసారి డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఏపీ జిల్లాకు సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే, హెచ్చరిక ప్రకారం చూస్తే, ఈ ఆరెంజ్ కలర్లో మనకు కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి మనకి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ 6 జిల్లాల్లో ఇవాళ 15వ తారీఖున భారీ వర్షాలు కురవబోతున్నాయి. సో ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ చూడొచ్చు, హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ టు అక్యూర్ ఐసోలేటెడ్ ప్లేసెస్. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ ప్రాంతాల్లో కురవబోతున్నాయి అనేది వాతావరణ శాఖ చెప్తోంది. సో ఇక 16వ తారీఖున ఎలా ఉందో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 16వ తారీఖున చూస్తే మనకి తీరానికి దగ్గరగా వాయుగుండం వస్తుంది. అంటే తీరానికి దగ్గరగా అంటే మనం ఒకసారి చూసినట్లయితే ఈ ప్రాంతం అంటే చూడొచ్చు మనం ఇక్కడ తమిళనాడు, ఇప్పుడు వాయుగుండం ఈ ప్రాంతంలో లొకేట్ అయింది వాయుగుండం. సో తీరానికి దగ్గరగా అంటే ఇప్పుడు ఇది ఇక్కడ లొకేట్ అయింది, ఇది తీరానికి దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతం తమిళనాడు జిల్లాలు, ఉత్తర తమిళనాడు జిల్లాలు, అలాగే కోస్తా జిల్లాలు, అలాగే రాయలసీమ జిల్లాలు, ఈ 3 ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయనేది భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మనకు అర్థమవుతుంది. సో దగ్గరకు వచ్చే కొద్దీ, అంటే మనం ఇందాక చెప్పినట్టుగా దగ్గరకు వచ్చే కొద్దీ ఇక్కడ మనం చూడవచ్చు 16వ తారీఖున ఎలా కురుస్తుంది వర్షం అనేది. ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ టు అక్యూర్ ఐసోలేటెడ్ ప్లేసెస్. ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి అన్ని జిల్లాలు, అంటే ఈరోజు 15వ తారీఖున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తుంది. తీరం దాటే సమయంలో రేపు గురువారం రోజున తీరం దాటే సమయంలో 17వ తారీఖున చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, నెల్లూరు, అదే అన్నమయ్య జిల్లా, అదే వైఎస్ఆర్ కడప, అదే ప్రకాశం, మళ్ళీ 6 జిల్లాలకి భారీ ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, ఊహించిన విధంగా కుండపోతతో వర్షాలు కురుస్తాయనేది కూడా ఇక్కడ చెప్తుంది. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే బాపట్ల జిల్లా కూడా, పక్కనే ఉన్నటువంటి బాపట్ల జిల్లా కూడా చూస్తే, ఈ ప్రాంతంలో కూడా చూస్తే రేపు అంటే 17వ తారీఖున భారీ వర్షాలు ఈ ప్రాంతం, అంటే ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది మనకి. ఆరెంజ్ అలర్ట్ అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఏ వార్నింగ్ టేక్ యాక్షన్. రెడ్ కలర్లో ఉంటే ఎమర్జెన్సీ, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అనేది. అంటే ఈ 6 జిల్లాల్లో ఖచ్చితంగా అందరూ అలర్ట్గా ఉండాలనేది, యాక్షన్ తీసుకోవాలి. అంటే టీమ్స్ రెడీగా ఉండాలి, ఏది జరిగినా కూడా వెంటనే అక్కడ సహాయక చర్యలు చేయడానికి రెడీగా ఉండాలి అనేది. ఆరెంజ్ కలర్ అంటే అలర్ట్, అంటే సిద్ధంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఏమన్నా ప్రమాదం జరిగితే, ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి వెళ్ళి సహాయం చేసే విధంగా ఉండాలి అనేది. ఇక ఎల్లో కలర్లో వాచ్, అంటే ఏం జరుగుతుందో చూడాలి, కాస్త అలర్ట్గా ఉండాలి అనేది ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ మనకు కనిపిస్తుంది రేపు 17వ తారీఖున. అంటే అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు రేపు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక 3వ రోజు, అంటే సో 3వ రోజు పెద్ద ప్రమాదం లేదనేది ఇక్కడ చెప్తోంది. పెద్దగా భయపడాల్సిన సిచ్యువేషన్ లేదు అనేది ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. 17వ తారీఖున 3వ రోజున పెద్దగా భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ లేదు అనేది ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక జిల్లాల వారీగా మనం ఒకసారి పరిశీలిద్దాం. జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వర్షపాతం ఉంటుంది, ఎక్కడ అలర్ట్గా ఉండాలి, ఎక్కడ ఇదిగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్. అంటే మనకి ఇదంతా కూడా
పైనుంచి మన ఉత్తర కోస్తా జిల్లాల నుంచి ఇక్కడ చూపిస్తున్నారు. సో అంతా కూడా ఎల్లో కలర్ ఉంది కాబట్టి పెద్దగా అక్కడ భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. గ్రీన్ కలర్ ఉందంటే రాబోయేటువంటి 3 రోజుల తర్వాత పెద్దగా అసలు ఇబ్బందే లేదు అనేది. ఎస్, ఇక్కడ మనం ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇద్దండి బాపట్ల జిల్లాలో ఎప్పుడు ఎలా ఉండబోతుంది. ఎస్, 16వ తారీఖున అంటే డే 1 ఈ రోజున బాపట్ల జిల్లాలో, అంటే ఇది ఫస్ట్ డే 1, డే 2 అంటే 16 నుంచి 17వ తారీఖున, అలాగే తర్వాత 17వ తారీఖు దాటిన తర్వాత ఏంటి అనేది మీకు ఇక్కడ ముందుగా ప్రకాశం జిల్లా చూద్దాం. అలాగే నెల్లూరు, ఈ 2 చోట్ల కూడా ఇవాళ ఆరెంజ్ అలర్ట్ ఉంది. హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు ఐసోలేటెడ్ ప్లేసెస్, థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, స్క్వాలీ వెదర్ విత్ విండ్ స్పీడ్ 35 to 45 km గెస్టింగ్ టు 55 kmph లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. అంటే భారీ వర్షాలు కురవబోతున్నాయి ఈరోజు అనేది ఇక్కడ ప్రకాశం జిల్లాకు చెప్తోంది, నెల్లూరు జిల్లాకు కూడా అదే చెప్తోంది. రేపు ఎక్స్ట్రీమ్లీ హెవీ అంటే అతి నుంచి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి అనేది రేపు ఇక్కడ ఈ 2 జిల్లాలకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక నెల్లూరు ప్రకాశంతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో ఎలా ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అనంతపురంలో రేపు భారీ వర్షాలు కురుస్తాయి. ఈరోజు వర్షాలు పెద్దగా ఉండే అవకాశం లేదు. సత్యసాయి జిల్లాలో కూడా ఈరోజు వర్షాలు ఉండే అవకాశం లేదు. రేపు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప జిల్లాలో ఇవాళ కూడా నెల్లూరు ప్రకాశంలో ఏ విధంగా భారీ వర్షాలు కురుస్తాయో కడప జిల్లాలో కూడా అలాగే కురుస్తాయి, అన్నమయ్య జిల్లాలో కూడా అలాగే కురుస్తాయి, అలాగే తిరుపతి జిల్లాలో కూడా అలాగే కురుస్తాయి, చిత్తూరు జిల్లాలో కూడా అలాగే కురుస్తాయి. మొత్తం 6 జిల్లాల్లో ఖచ్చితంగా ఇవాళ భారీ వర్షాలు కురవబోతున్నాయి. అదేవిధంగా కడప, అన్నమయ్య జిల్లా, తిరుపతి, చిత్తూరులో కూడా నెల్లూరు ప్రకాశంలో ఏ విధంగా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయో అదే విధంగా ఈ రెడ్ కలర్లో రెడ్ అలర్ట్ మనకి అక్కడ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో మనకి ఈ 6 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. అసలు రెడ్కి ఆరెంజ్ అలర్ట్కి రెడ్ అలర్ట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో వార్నింగ్ టేక్ యాక్షన్ అంటే రెడ్ కలర్ ఇక్కడ మనకు చూపిస్తోంది. రెడ్ కలర్లో ఇండికేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా భారీ వర్షాలు కురుస్తాయి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఆరెంజ్ అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్, రెడీగా ఉండండి, భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది, అలర్ట్గా ఉండండి అనేది ఇక్కడ ఆరెంజ్ కలర్లో చూపిస్తోంది. సో ఎంత వర్షపాతం కురిసే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మనకి ఈరోజు చూసినట్లయితే ఈరోజు హెవీ రెయిన్ఫాల్ అంటే దాదాపుగా 64.5 నుంచి 115.5 వరకు మిల్లీమీటర్ల వరకు వర్షపాతం ఈరోజు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అంటే అతి భారీ వర్షాలు అంటే రేపు 17వ తారీఖున కురిసేటువంటి వర్షాలు 115 నుంచి 200 మిల్లీమీటర్లు అంటే 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు ఈ 6 జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ 6 జిల్లాల వాళ్ళు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతంలోని నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా తిరుపతి, రాయలసీమ జిల్లాలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలు ఇవి ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. అలాగే బాపట్ల జిల్లా 6 జిల్లాలంటే ఇవాళ రేపు పూర్తిగా అలర్ట్గా ఉండాలి. ఎస్, ఇదోండి ఇప్పటి వరకు 15వ తారీఖు నుంచి 16వ తారీఖున అంటే 24 గంటల్లో గడిచిన 24 గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఎంత పర్సెంటేజ్ అంటే ఎన్ని మిల్లీమీటర్లు కురిశాయనేది కూడా మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కావలి, నెల్లూరు జిల్లాలోని కావలిలో ఒకసారి పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న కావల్లో చూసినట్లయితే 182 మిల్లీమీటర్లు అంటే 18 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదైంది. ఆ తర్వాత నెల్లూరు ప్రాంతంలో చూస్తే నెల్లూరు నగరంలో 125.2 మిల్లీమీటర్లు అంటే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కందుకూరులో కూడా చూస్తే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరులో కూడా 102 అంటే అక్కడ కూడా 10 సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదైంది. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సీతారామపురం మండలంలో 97 మిల్లీమీటర్లు అంటే 9.7 సెంటీమీటర్లు, ఉదయగిరిలో అలాగే 87 సెంటీమీటర్లు, రాపూర్లో 62 మిల్లీమీటర్లు, ఉదయగిరిలో 87 మిల్లీమీటర్లు, మర్రిపాడులో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో చీమకుర్తి, మర్రిపాడు, రాపూరు, ఉదయగిరి, వింజమూరు అంటే మనం ఒంగోలులో 35, రాచర్లలో 35, ఆత్మకూరులో 44 అంటే మనం చెప్పుకున్నట్టుగానే నెల్లూరు, ప్రకాశం ఈ 2 జిల్లాల్లోనే
భారీ వర్షాలు కురిశాయి. అంటే దాదాపుగా హైయెస్ట్ రెయిన్ఫాల్ చూసినట్లయితే 18 సెంటీమీటర్లు అది కావల్లో కురిసింది. అదేవిధంగా ఆ తర్వాత నెల్లూరులో 125 మిల్లీమీటర్లు అంటే 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఓవరాల్గా చూసినట్లయితే దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు ఇప్పుడు కురుస్తూనే ఉన్నాయి. 2 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో వర్షపాతం భారీగా నమోదవుతుంది, భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయేటువంటి 48 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే వాయుగుండం ఎఫెక్ట్తో అటు కృష్ణా జిల్లాలోనే అనేక ప్రాంతాలు గడిచిన నెలలో బాగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి తెలుసు. ముఖ్యంగా విజయవాడ నగరంలోని చాలా కాలనీలను కూడా వరదలతో ముంచెత్తినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే మంత్రులు నారాయణ కావచ్చు, అదేవిధంగా ఆనవ రామనారాయణ రెడ్డి కావచ్చు, అధికారులతో వాళ్ళు మాట్లాడుతున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని టీమ్స్ను కూడా అలర్ట్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ టీమ్స్ కూడా అక్కడ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా అక్కడికి రావడం జరిగింది నెల్లూరుకి. అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, అధికారులందరూ కూడా అక్కడ అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా అలర్ట్గా ఉన్నారు. అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి కడప కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అందరూ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సో కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా బయటికి రాకుండా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంతంలో ఉండేటువంటి వారందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఇప్పటికే జలాశయాల్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సోమశిల జలాశయంలో పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోబోతుంది. కాబట్టి భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల్లో అంటే కడప, కర్నూలు లాంటి ప్రాంతాల్లో మళ్ళీ కూడా భారీ వర్షాలు కురిస్తే ఖచ్చితంగా పెన్నా నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటితో నిండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ సోమశిల జలాశయంలో గేట్లు ఎత్తివేసినటువంటి పరిస్థితుల్లో నదీ పరివాహక ప్రాంతాల్లోకి దిగునున్నటువంటి పరివాహక ప్రాంతాల వాసులందరూ కూడా అలర్ట్గా ఉండాలనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతానికైతే మాత్రం 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో గాలులు వీస్తాయి. బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం రేపు ఉదయం తీరం దాటే అవకాశం ఉంది. అది ఎక్కడ అంటే నెల్లూరు, చెన్నై మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. గూడూరు, సూళ్లూరుపేట లేదంటే తడ ఈ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మండలాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా అల్పపీడనంగా బలహీనపడినప్పటికీ కూడా రాబోయేటువంటి 2-3 రోజుల్లో కూడా ఈ భారీ వర్షాలు ఇక్కడ ఈ ప్రాంతాల్లో కురవబోతున్నాయి. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సుమన్ టీవీ కోరుతోంది. థ్యాంక్ యూ సో మచ్.